హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాహిత్ రెసిపీస్. ఈ నవరాత్రుల్లో చాలామంది ఉపవాసం ఉంటారు కదండి. వాళ్ళ కోసం ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ సామలతో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికి బెస్ట్ కాంబినేషన్గా చట్నీని కూడా చూపిస్తున్నాను. హెల్త్కి చాలా మంచిదండి. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఆలూని ఇలా 4 పీసెస్ చేసుకుని కుక్కర్లో కొన్ని వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈలోపు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1/2 కప్ సగ్గుబియ్యంని వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి. ఈ 5 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం నుంచి మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సగ్గుబియ్యంని కంప్లీట్గా చల్లారనివ్వండి. సగ్గుబియ్యం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. తర్వాత ఇందులోకి 1/2 కప్ సామల్ని యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ వచ్చేలా గ్రైండ్ చేయండి. తర్వాత ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని వేసి అందులోకి 1/2 కప్ వాటర్ వేసి స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. తర్వాత ఈ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసి ఇందులోకి 1/2 కప్పు పెరుగును యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి ఒక గరిటెతో బాగా మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యంని తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ బౌల్ని ప్లేట్తో కవర్ చేసి ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టండి. ఈలోపు మనము దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్ పుదీనాను, 1/2 కప్ కొత్తిమీర తరుగు, చిన్న అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 కప్ వాటర్ వేసి వీటన్నిటిని స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇక్కడ ఒక 1 or 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు. 20 నిమిషాల తర్వాత దోశ బ్యాటర్లోకి 1 కప్ వాటర్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక గరిటెతో ఇలా బ్యాటర్ అంతటిని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 1 నిమిషం తర్వాత ఇలా దోశ పైన ఆయిల్ కాకుండా నెయ్యిని దోశ చుట్టూ స్ప్రెడ్ చేయండి. ఒక 2 నిమిషాలకి దోశ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అప్పుడు మీరు చిన్నగా దోశని కావాలంటే రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే 1 సైడ్ అయినా కూడా సరిపోతుందండి. ఇప్పుడు ఇలా అన్ని దోశల్ని రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ దోశలని వ్రత సమయంలోనే కాకుండా నార్మల్ రెగ్యులర్ టైంలో కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. గ్లూటెన్ ఫ్రీ రెసిపీగా చెప్పచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాహిత్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.